యా ఒక్క నిమిషం వివేక్ గారు వెళ్దాం నెక్స్ట్ మస్తన్రావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. యా ఇప్పుడు చూసాం మనం ఎస్పెషల్లీ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది చూస్తున్నాం, గతంలో ఏం జరిగిందనేది చూస్తున్నాం. సో వాస్తవంగా పరిపాలన అనేది ప్రజలు మెచ్చేలాగా ఉండాలి. ఇప్పుడు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు ఏం అడ్మిట్ చేస్తున్నాయంటే మాలో తప్పులు జరిగితే వెంటనే బహిర్గతం అవుతున్నాయి. సో బహిర్గతం అవడమే కాకుండా ప్రజల ముందే పెడుతున్నాం, ప్రజల ద్వారానే ఆ సమస్యను ఆ ఇబ్బందిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి టీడీపీ జనసేన చెప్తున్నాయి. కానీ వైసీపీ నుంచి వెంకటరెడ్డి గారు ఏమంటున్నారు, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడినటువంటి 7 నెలల్లోనే ఏం జరుగుతుందనేది వాళ్ళ పత్రికల్లోనే బయటకు వస్తుంది కాబట్టి సో దాన్ని వాస్తవం నమ్మాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పేసి ఆయన అంటున్నారు. సో యాజ్ ఎ అనలిస్ట్గా ఏమంటారు మస్తన్రావు గారు? గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్లోని పెద్దలకు, ప్రైమ్ మినిస్టర్లు మీకు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం మారింది. అధికారం మారిన తర్వాత పరిపాలనా విధానాల్లో మార్పు కోసమే ప్రజలు 151 వచ్చిన వైసీపీని అధపాతాళాన్ని తొక్కేసి, అంటే ఆ మాట ఎందుకన్నారంటే ఎవరు ఊహించిన విధంగా 11 స్థానాలకు దించారు కాబట్టి 164 స్థానాలతో కూటమిని అధికారంలో ఇచ్చారు. సో ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు తప్పు చేస్తే ఏ విధంగా శిక్షిస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనకి కనపడతాం. సో అదంతా దృష్టిలో పెట్టుకునే నా ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కొంతమంది మన పార్టీ ప్రతినిధులు చెప్పినట్టుగా ఎమ్మెల్యేలని దూరంగా పెట్టారు, లేదంటే మంత్రులకు సంబంధించి తప్పులు చేస్తే ఏ విధంగా వెనకేసుకొచ్చారు, వాటన్నిటినీ ప్రజలు వెయ్యి కళ్ళతో గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా దృష్టిలో గుర్తించిన పరిస్థితి నేను చూశాను. ఎందుకంటే మన వెంకటరెడ్డి గారు అన్నట్టు శాండ్కి సంబంధించి కానీ లేకపోతే లిక్కర్కి సంబంధించి కానీ కొన్ని అంశాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంత ఫాస్ట్ అయిన నేపథ్యం కనిపించినప్పుడు ఆయన పార్టీ సమావేశాన్ని ఒకటి ఏర్పాటు చేసి ఎవరైతే ఆ విధంగా పాల్పడతా ఉన్నారో వాళ్ళని సున్నితంగా హెచ్చరించారు. ఈ విధంగా ప్రజలందరూ చూస్తా ఉన్నారు, మీరు కనుక ఈ విధమైన వాటికి పాల్పడితే తగు మూల్యం మనం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం పరిపాలన మీద కేంద్రీకరించాలి. అదేవిధంగా ప్రజలకి ఏదైతే మేలు జరిగే కార్యక్రమాలు ఉంటాయో వాటి మీదే మీరందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఇంకోటి కూడా అంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి మనం మార్పు గమనించినట్లయితే పార్టీకి సంబంధించి వాసంశెట్టి సుభాష్ గారిని సభ్యత్వం విషయంలో హెచ్చరించారు, అది పార్టీ విషయం. సో కొన్ని విషయాలు వస్తే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో, ఎందుకంటే గత ప్రభుత్వంలో 4 ఉప ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఆ అధికారం ఎక్కడ ఉన్నట్టు మనకైతే గోచరించేది కాదు. వాళ్ళు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కానీ లేదంటే పక్క మంత్రులకు సంబంధించి ఏదన్నా ఇన్వాల్వ్ అవ్వచ్చు అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసినట్లయితే పక్క మంత్రిత్వ శాఖలో ఏదైనా లోపం జరిగినా కూడా దాన్ని బహిరంగంగా ప్రజలకు ఎత్తి చూపి ఆ లోపాన్ని సరిదిద్దుకునే విధంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు మనం పిఠాపురంలో చూసాం. సో అది కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఆ పక్కన ఉన్న మంత్రులు అనిత గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హుందాగానే స్వీకరించి దాన్ని మేము సరిదిద్దుకుంటాం, ఆ లోపాన్ని కూడా అధిగమించేలాగా చర్యలు తీసుకుంటాం అనేది కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే అవినీతి విధానాలు చూస్తే, అవినీతికి సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు మంత్రుల మీద ఆరోపణలు వస్తా ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పిఏల్ని కానీ ఓఎస్టీలు కానీ ఇప్పుడు పెట్టుకుంటే వాళ్ళని తీసేయండి అని చెప్పేసి మొదట్లోనే మంత్రులందరికీ కూడా ఆదేశాలు వచ్చిన పరిస్థితి ఉంది. సరే, వాళ్ళు పాల్పడుతున్నారా, ఎవరు పాల్పడుతున్నారా చూస్తే ఇప్పుడు అనిత గారికి సంబంధించి ఒక ఐడెంటిఫై చేశారు, జగదీష్ ని తప్పించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారి మంత్రిత్వ శాఖలో కూడా కొంతమంది ఉద్యోగులు అదే విధంగా చేస్తున్నారనేది ఆరోపణలు ఉన్నాయి. దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇంటర్నల్ గా ఆయనకి మౌఖికంగా చెప్పినట్టుగా కూడా నాకున్న సమాచారం. అదేవిధంగా నిన్న ఆంధ్ర జ్యోతిలో వచ్చిన పరిస్థితి, ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ గారికి సంబంధించి కొన్ని ఆరోపణలు వస్తే దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి ఫోన్ చేశారని దాన్ని కూడా చూడాలనేది వస్తా ఉంది. అంటే నాకు తెలిసైతే ఇదే ఫస్ట్ టైం అంటే అవినీతికి సంబంధించి అయితే ఉద్యోగులు జగదీష్ కానీ లేకపోతే అచ్చెన్నాయుడు గారు మంత్రిత్వ శాఖలో కానీ మనకు కనిపించిన పరిస్థితి. అలాగే మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ మిసెస్ పోలీసుల మీద ఏదైతే కొద్దిగా దురుసుగా ప్రవర్తిస్తే ఆ విధంగా మంత్రులకు సంబంధించి కుటుంబ సభ్యులు ఆ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదని బహిరంగంగానే హెచ్చరించవచ్చు. సో ఇవన్నీ చూస్తే కొంత పారదర్శకత కనిపిస్తా ఉంది. అంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తప్పు చేస్తే దాన్ని పత్రికా ముఖంగానే మీడియా ముఖంగానే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చెప్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. గతంలో చూసినట్లయితే మనకి టీడీఆర్ బాండ్లకు సంబంధించి తణుకులో కారుమూరి నాగేశ్వరరావు గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయనకి మంత్రి రాదేమో అని చెప్పేసి ఆయన కూడా భయపడ్డ పరిస్థితి. కానీ ఆయనకి
ఆయన తీసుకొచ్చి మంత్రిని చేసిన పరిస్థితి. అదేవిధంగా కొంతమంది ఆడవాళ్ళకి సంబంధించిన మహిళలకు సంబంధించిన ఆడియో లీక్ అయిన పరిస్థితిలో ఆ మంత్రిని తప్పిస్తారని, లేదంటే ఇంకొక మంత్రి శాసనసభ్యుని మంత్రి చేయరేమో అనే ఒక భయం వచ్చినప్పుడు కూడా అవన్నీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని మంత్రులు చేసిన పరిస్థితి కూడా మనం ఇక్కడ చూసాం. ఇంకోటి మనకి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినట్లయితే ఇంటి స్థలాలకు సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ జరిగినప్పుడు దాదాపు 151 ఎమ్మెల్యేల్లో చాలా మంది మీద ఆరోపణలు వచ్చాయి. దాని మీద దాదాపు 1,000 కోట్ల రూపాయలు, అంటే 5 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఎకరాన్ని దాదాపు 40 లక్షలకు అమ్మారని వచ్చినప్పుడు కూడా ఏ ఒక్క ఎమ్మెల్యేని హెచ్చరించినట్టుగా కూడా నాకైతే పత్రికలో కనపడలేదు. సో అంటే నాకు ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ విధమైన ఇట్లా అవినీతి కానీ వీటికి సంబంధించి పాల్పడినప్పుడు మనం పట్టించుకోకపోతే ప్రజలు శిక్షిస్తారు. ఆ శిక్ష ఎలా ఉంటుందంటే చాలా నిరంకుశంగా లేకపోతే క్రూయల్ గా ఉంటది. అంటే క్రూయల్ గా అనే మాట ఎందుకన్నానంటే వాళ్ళు 30 సంవత్సరాల అధికారంలో ఉండాలని కోరుకున్న వ్యక్తులు ఒక్కసారిగా 11 స్థానాలకి శిక్షించిన పరిస్థితి కూడా ఉంది. రేపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు కూడా ఊహిస్తా ఉన్నారు. ఇదే విధమైన మనం వాటికి కనుక పాల్పడినట్లయితే మనకు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అలా వద్దు, మనము ఏదైతే మంచి పనుల మీద లేదా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల మీద దృష్టి సారించాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయనేది వాళ్ళు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నారనేది నాకు అనిపిస్తాం. ఓకే వెంకటరెడ్డి గారు, సో ఏమంటారు? వాస్తవంగా అయితే నాది కూడా ఒక ప్రశ్న మీకు. గతంలో పత్రికలు మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు రాస్తే మీడియా ప్రతినిధుల మీద కేసులు పెట్టడం, వాళ్ళని వేధించిన సందర్భాలు కూడా నేను కూడా ఒక బాధితుడిని అందులో. సో ఈరోజు అదే కేసు, ఏ రోజైతే నేను రాసినటువంటి వార్త ఉందో ఆ వార్తలో నా మీద కూడా కేసు పెట్టి నన్ను కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. కానీ ఇప్పుడు అదే కేసు అప్పట్లో ఉన్నటువంటి టీటీడీ పెద్దలకి కూడా అంటుకుంటోంది. ఇప్పుడు ఆ ఇష్యూ కూడా నడుస్తుంది. సో ఇప్పుడేమో ఈ ప్రభుత్వం మీదేమో చాలా నిరభ్యంతరంగా వార్తలు రాస్తున్నారు, వాటిని సమీక్షించుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు మనకు వంశీకృష్ణ గారు అలాగే వివేక్ బాబు గారు, మస్తాన్ రావు గారు సో కొన్ని డెఫినేషన్స్ చెప్పారు రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి భేదాన్ని. ఏమంటారు వెంకటరెడ్డి గారు? మీ మీద ఏం కేసు పెట్టారనేది ఫస్ట్ నాకు ఐడియా లేదు కాబట్టి సరే ఇప్పుడు దాని మీద డిస్కషన్ కాదు. ఎందుకంటే ఇప్పుడు పత్రికల మీద కేసులు పెడతారు, నాయకుల మీద జరుగుతూ ఉంటే కేసులు. ఆ కేసు అనేది కొన్ని చోట్ల ఏంటంటే మీరు అన్నట్టుగా కేసుకు సంబంధించి ఆరోపణలు వచ్చినప్పుడు కేసు పెడతారు, దాని తర్వాత ఆరోపణలు నిజమైతే దాని మీద చర్యలు ఉంటే, నిజం కాకపోతే కొట్టేస్తారు. ఈ రెగ్యులర్ ప్రాసెస్లు జరుగుతాయి. సార్ మీ మీద ఏంటనేది నాకు అది ఐడియా లేదు కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. అసలు మా వాళ్ళందరూ ఒప్పేసుకుంటున్నారని రాజకీయ పార్టీ నాయకులు చెప్తా, మస్తాన్ రావు గారు కూడా అసలు చంద్రబాబు నాయుడు గారు చాలా బ్రహ్మాండ